నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. భారతదేశ న్యాయ చరిత్రలో మొదటిసారిగా 160 సంవత్సరాలుగా భారతీయ శిక్షా స్మృతిని మారుస్తూ ప్రభుత్వం జూలై 1 నుండి కొత్త చట్టాలను అమల్లోకి తెస్తోంది. భారతీయ న్యాయ సంహితగా అమలులోకి వచ్చే ఈ చట్టాలు దోషులను శిక్షించడమే కాకుండా వారు సమాజానికి ఉపయోగపడే రీతిలో వారిని సంస్కరించాలనే ప్రధాన ధ్యేయంతో ఈ చట్టాలకు రూపకల్పన జరిగింది. దశాబ్దాల తరబడి మనం మోసం దగా కేసులకు 420 అంటే 420, ఇంకా హత్యా నేరాలకు 302 చట్టాలను అమలు చేయడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొత్త చట్టాల్లో ప్రధానమైన మార్పు ఏంటంటే, పాత చట్టంలో 511 సెక్షన్లు ఉండగా వాటిని 358కి తగ్గించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో మాదిరిగా నేరస్తులు సమాజానికి ఉపయోగపడే రీతిలో వారిలో పరివర్తన తెచ్చే విధంగా ఈ శిక్షలు ఉంటాయి. అలాగే ఆధునిక సమాజంలో మన జీవితంలో అంతర్భాగంగా మారిన సాంఘిక మాధ్యమాలు అంటే వాట్సాప్, వీడియో రికార్డింగ్, వీటిని కూడా సాక్ష్యాలుగా పరిగణించాలని ఈ కొత్త చట్టాలలో నిర్దేశించారు. అలాగే బాల నేరస్తులు, మైనర్ల విషయంలో శిక్షలకు సంబంధించిన లింగ వివక్షతను ఈ కొత్త చట్టాలలో తొలగించారు. ఈ ముఖ్యమైన అంశాలతో ప్రాథమిక అవగాహనను కల్పించే కార్యక్రమాన్ని వాట్సాప్ వీడియోల ద్వారా మంగళూరు పోలీస్ స్టేషన్ చేపట్టింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతోంది.